ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు అష్టాదశ శక్తిపీఠాల్లో 8వదైన ఏకవీరికాదేవి ఆలయం గురించి చెప్పుకుందాం. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రానికి 128 కిలోమీటర్ల దూరంలో ఈ శక్తిపీఠ క్షేత్రం ఉంది. శక్తిపీఠ క్షేత్రము సతీదేవి యొక్క కుడిస్థానం పడిందని చెప్తారు. కేవలం పెద్ద తల మాత్రమే ఇక్కడ శక్తిగా ఆరాధించబడుతుంది. కులంబ అంశంతో జన్మించిన రేణుకాదేవిని జమదగ్ని మహర్షి వివాహం చేసుకున్నాడు. ఆ మహాపతివ్రతిని అయిన రేణుకాదేవిని రోజు తుంగభద్రలో స్నానం చేసి అక్కడ ఇసుకతో ఒక కుండ చేసి దాంతో నీళ్లు తెచ్చి పతిసేవ చేసేది. ఇలా కొంతకాలం చేసిన తర్వాత ఒకరోజు రేణుకాదేవి నదీ స్నానం చేస్తుండగా ఒక గంధర్వ జంట ఆ నదిలో జలక్రీడలు ఆడుతూ ఆమె కంట పడింది. ఆమెకి దృష్టి నిలకడలేక రోజు మాదిరిగా ఇసుక కుండ తయారు చేయడంలో ఆలస్యం జరిగింది. రేణుకాదేవి ఆలస్యానికి జమదగ్ని మహర్షి కనిపెట్టేశాడు. గంధర్వ దంపతులు ఆ క్రీడలు చేస్తూ ఉండగా వారి వైభవ అదృష్టాలకి మనసు పారేసుకున్నందుకు ఆమె శిక్షార్హులుగా మహర్షి భావించారు. వెంటనే తన 4 పుత్రుల్ని పిలిచి అమ్మ తలని నరికివేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మాతృమూర్తిని నిలువరా సంహరించే దురాగతానికి తాము ఒడిగట్టలేమని, అంతకంటే మమ్మల్ని చంపివేసినా పర్వాలేదు అని అన్నారు. దీంతో మరింత కోపగ్రుతుడై జమదగ్ని మహర్షి 5వ పుత్రుడైన పరశురాముని పిలిచి రేణుకాదేవి తమ తమ్ముల్ని 4 చంపివేయమని చెప్పివేయడు. పితృవాక్య పరిపాలకుడు కాన ఆ రక్షణలో ఆచరించిన పరశురాముడు వేగముగా తన తండ్రి చెప్పినట్టుగా చేశాడు. ఇందుకోగాను జమదగ్ని మహర్షి తన్ని ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు తన తల్లిని తమ్ముల్ని బతికించమని వరం కోరాడు. కానీ రేణుకాదేవి తల ఎగిరి దూరంగా ఎక్కడో పడినా ఆ తల అక్కడ పునరుజ్జీవితం అయింది. మొండం వేరే దేవత అయిన చిన్న మస్తాదేవిగా బతికింది. ఈ రీతిగా రేణుకామాత తల ఏకవీరికాదేవి అయిందనమాట. ఇక్కడ అమ్మవారి ముఖమే గర్భగుడి వైకప్పును పక్కన గల కోళ్లను తాకేటంతగా పెద్దదిగా ఉండటం ఈ శక్తిపీఠ క్షేత్రంలో మనం దర్శించగలం. మహామంత్రశక్తి గల అమ్మవారిని ప్రసిద్ధి. ఈరోజు అష్టాదశ శక్తిపీఠాల్లో 8వదైన ఏకవీరిక అమ్మవారి గురించి తెలుసుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః.